రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనతో అందించడానికి ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు సీనియర్ విశ్లేషకులు మనతో ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి జీవీఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు, అమిత్ షా ఈ స్మార్ట్ బోర్డర్ ప్రకటనను ఒక టెక్ డ్రివెన్ డిఫెన్స్గా చూడాలా, లేదు అని అంటే రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా అసోం బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఒక పొలిటికల్ నేరేటివ్గా చూడాలా? ఏం చెప్తారు మీరు? ఇట్స్ నేషనల్ నేరేటివ్ అమ్మా. ఇది దేశ సమగ్రత, దేశ సెక్యూరిటీకి సంబంధించి ఇది క్వైట్ లాంగ్. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ అయిపోవాలి. అది అవ్వలేదు. అది అవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నించలేదు. తర్వాత వాళ్ళకి కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ అయినా, మమతా బెనర్జీ గవర్నమెంట్ అయినా ఎప్పుడు వాళ్ళు సహకరించారు. వాళ్ళు ఓటు బ్యాంక్ గా దాన్ని తీర్చుకుందామని చూశారు. అది కరెక్ట్ కాదు. అది మనం ఎప్పుడో చేసేయాలి. ఎప్పుడో చేసేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ 1971 డివిజన్ అయిన తర్వాత ఇది జరిగిపోవాలి. ఈ రోజు చికెన్ నెక్ మీద మనకు అంత సిచ్యువేషన్ తీసుకొచ్చారంటే వాళ్ళు కావాలని తీసుకురాలేదు. మరి మన లోపం వల్ల జరిగింది. చికెన్ నెక్ మీద మనం అంత వీక్ గా ఎందుకు అయిపోయామంటే బికాస్ ఆఫ్ అవర్ బోర్డర్స్ పాలసీ. బోర్డర్స్ అన్ని మనం సెక్యూర్ చేయాలి. వీఆర్ నాట్ సెక్యూర్డ్ అవర్ బోర్డర్స్ ఈవెన్ ఆఫ్టర్ 75. ఇట్ ఇస్ అ షేమ్ ఫర్ ది నేషన్. చింతించవలసిన పరిస్థితి కదా. మొత్తం 150 కోట్ల మంది ప్రాణాలు ఇచ్చేసినట్టు. యూ నీడ్ టు సెక్యూర్ బోర్డర్స్. ఇప్పుడు ట్రంప్ చెప్పినా కూడా బోర్డర్స్ నేను ఎందుకు సెక్యూర్ చేయమన్నాడు? దేన్ని పట్టించుకోలేదు. మెక్సికో బోర్డర్స్ అన్నింటినీ కూడా ఆయన సీల్ చేయించేశాడు. ఆయన ఎందుకు సీల్ చేయించాడు? సో ఇట్స్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. మనకి ఇప్పుడు మొత్తం ఎంతమంది ఆ సర్ అనేది ఉపయోగించి మొదలనే ఎలక్టోరల్ ఆల్మోస్ట్ 30-40 lakhs పీపుల్ మనకి వెస్ట్ బెంగాల్లో తేలేరు కదా. అంటే వాళ్ళందరూ మనం అసలు వాళ్ళ సిటిజన్. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఏది అలా ఈ బోర్డర్స్ ఎప్పుడో సెక్యూర్ చేయలేదు. నేను పూర్తి బాధ్యత ఎవరిదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాల్సింది. వాళ్ళు కనీసాన్ చౌదరి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేద్దాం ప్రయత్నిస్తూ కూడా గవర్నమెంట్ సహకరించలేదు. ఆయన కనీసాన్ చౌదరి ఆ టైంలో, వాళ్ళు జ్యోతిబాబు టైంలో కూడా జ్యోతిబాబు కూడా ట్రై చేశాడు కానీ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అలా ఎదరికెళ్ళి అప్పుడు బిఎస్ఎఫ్ సహకరించారు. కానీ ఇప్పుడు బిఎస్ఎఫ్ అడిగినా కూడా స్టేట్ గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు. వాళ్ళకి ల్యాండ్ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇది ఎప్పుడో జరగవలసిన విషయం మనం చేసుకున్నాం. మన కనీసపు బాధ్యత, ఈ దేశం యొక్క కనీసపు బాధ్యతను కూడా నిర్వర్తించలేని దౌర్భాగ్య స్థితి ఈ పార్టీలో వచ్చింది. వాళ్ళు కనీసం సెక్యూరిటీ బోర్డర్స్ పొద్దున్న ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కన్నా, తెలంగాణ గవర్నమెంట్ కన్నా కార్డన్ సెట్ చేసి మొత్తం మీరు, నాకు అనుమానం ఏంటంటే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని నేను అనుకున్నాను. కొంతమంది స్టేట్స్కి వచ్చేసి ఉంటారు. వాళ్ళందరూ ప్రమాదం కూడా. సో ఈ స్టేట్స్, ఈ 2 స్టేట్ గవర్నమెంట్స్ కూడా కార్డన్ సెట్ చేసి ప్రతి సిటీని, ప్రతి విలేజ్ ని చెల్లెట్టు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇటు సైడ్ వచ్చేసారని కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఇది స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే వాళ్ళు డెఫినెట్ గా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు మొత్తం జల్లెడ పెట్టి ఎక్కడ ఇది లేదని చెప్పి. ఎందుకంటే వాళ్ళందరూ ట్రైన్స్ ఉన్నాయి, ఔరానికి వచ్చే ట్రైన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు అటు వాళ్ళ వైపు వెళ్ళకుండా ఇటు వచ్చేసిన వాళ్ళు కొంచెం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, లక్షల్లో ఆధార్ కార్డులు దొరికినాయి కదా, లక్షల్లో. అవన్నీ ఎలా దొరికినాయి? సో ఇట్స్ ద వయలేషన్ ఆఫ్ లా అండ్ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ దిస్ నేషన్. మన దేశ సమగ్రతకి ఇంపార్టెంట్. నేషనల్ ఇంటిగ్రేషన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దాట్ దర్ ఈజ్ నథింగ్. గవర్నమెంట్స్ అలాంటి స్ట్రెస్ డెసిషన్ తీసుకున్న వాళ్ళని ఐ అప్రిషియేట్ దాట్. ఆయన అలాంటి డెసిషన్ తీసుకుని ఇప్పుడు ఏమైనా అర్జెంటుగా మొత్తం 2,500 కోట్ల రూపాయలైనా సరే, ఎంతైనా సరే ఎమర్జెన్సీ బేసిస్ లో మొదలుపెట్టారు, మార్కెటింగ్ బేసిస్ లో మొదలుపెట్టారు. అది అంతా అవ్వాలి. సిలిగుడి కారిడార్ అవన్నీ. అంటే చైనా దాని నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు చైనీస్ స్ట్రిప్ ని మేము డెవలప్ చేస్తామని ఎదుర్కొచ్చారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, చైనా వాళ్ళు కలిసి చేస్తున్నారు. మన కనీసం బార్డర్ కూడా సెక్యూర్ చేసుకోలేని పరిస్థితి సిలిగుడి కారిడార్ లో చికెన్ నెక్ కారిడార్ వచ్చిందంటే. అంటే సార్ మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు చికెన్ నెక్ కారిడార్ విస్తీర్ణం కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అంటే డోక్లాం నుంచి లాల్ మొనీర్ హాట్ వరకు చూస్తే చైనా యాక్టివిటీస్ కనుక మనం గమనిస్తుంటే ఇది ఒక స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ ప్రమాదంగా ఏమైనా భావించాలంటారా?
అమ్మ అలా కాదు. చికెన్ నెక్ 22 కిలోమీటర్లు అనేది మనకి డెస్టినేషన్ లేదు. దానికి ప్రాపర్ సర్వే చేయలేదు అప్పట్లో. Hmm. ఈ సర్వే చేయడానికి ఎవరు ఉపక్రమించలేదు. మీకు ఎవరు చెప్పారు కానీ ప్రాపర్ సర్వే జరగలేదు. Hmm. చికెన్ నెక్ దాంట్లో సర్వే జరగకుండా చూశారు అది. డార్జిలింగ్ హిల్ కౌన్సిల్ టైంలోనూ అది ఆ గొడవల్లోనూ అలాగే చేశారు, ఈ గొడవల్లోనూ అలాగే చేశారు. సో దాన్ని ప్రాపర్ గా సర్వే చేసుకుని అది ప్రాపర్ సర్వే అవుతుంది. చికెన్ నెక్ అందుకే దాన్ని ఏం చేశారంటే తెలివితేటలుగా స్టేట్ గవర్నమెంట్ మా వల్ల అవ్వదని చెప్పి నా 150 ఎకరాలకు సంబంధించింది మొత్తం అది నౌ ఇట్ ఇస్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసింది. స్టేట్ క్యాబినెట్ మీటింగ్ లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దాన్ని నా చికెన్ నెక్ కారిడార్ దగ్గర సంబంధించిన ల్యాండ్ అంతా కూడా వినిపించింది. మనం ఏం చేసాం, అక్కడ ఆర్మీ బేసిస్ ని ఏర్పాటు చేసాం. మొత్తం ఆర్మీ బేసిస్ ని ఏర్పాటు చేసాం, మిసైల్ గ్రూప్ ని ఏర్పాటు చేసాం, అన్ని ఏర్పాటు చేసాం. Yeah. Now we have taken the sensitivity and seriousness of the border we have observed, because it's a very, very important border. And then it's a triangle game between Bhutan, Nepal and Bangladesh. Hmm. So, 1971, so 1971 బంగ్లాదేశ్ మీద వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అంటే బంగ్లాదేశ్ ని ప్రొటెక్ట్ చేయాలని చూశారు కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వదిలించాలని చూడలేదు. ఈ రోజు ఇప్పుడు నేను నిజం చెప్తున్నానమ్మా, ఈ సెంట్రల్ ఏషియాతో మనం కనెక్ట్ కాకపోవడానికి కారణం ఎవరు? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన చేతిలో ఉండుంటే మనం సెంట్రల్ ఏషియా డైరెక్ట్ కనెక్ట్ అయిపోయాం. కరెక్ట్. మనకు అసలు ఇరాన్ నుంచి ఆయిల్ ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే మనం ఇరాన్ నుంచి ఆయిల్ బై రోడ్ తెచ్చుకోవచ్చు, Yeah. ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే వీ కెన్ గెట్ ది ట్యాంకర్స్ వయా ఆఫ్ఘనిస్తాన్. డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ మనకు వాటర్ వచ్చేస్తుంది. Right, sir. మనకు అది చేయలేదు. 1971 లో బంగ్లాదేశ్ ని విడిపించాలన్న ఇంట్రెస్ట్ దాన్ని చూపించలేదు. ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్, ది అడ్రస్ ఆఫ్ దిస్ నేషన్ సెక్యూరిటీ is utmost important. The border security is securing borders is utmost important. Right. And the government has to recognize, and once they recognize, it is going to be. అదే వాళ్ళు ఏం చెప్పారు, సోఫిస్టికేటెడ్ బార్డర్ టు బి ప్లేస్డ్ అని చెప్పి అన్నారు. Right. Thank you so much, Shastri garu.